ప్రసన్న కుమార్ మిశ్రా నేటివ్ ఆఫ్ ఒడిశా. అతని వైఫ్ అండ్ ఈ లేడీ డిసీజ్ ఇద్దరు ఫ్రెండ్స్. తర్వాత ప్రసన్న కుమార్ మిశ్రా గారి భార్య కోవిడ్ అప్పుడు చనిపోయారండి. కానీ ఆ పరిచయం మాత్రం ప్రసన్న కుమార్ మిశ్రాతో ఆ డిసీజ్ లేడీతో పరిచయం కంటిన్యూ అయింది. ఈ ప్రసన్న కుమార్ మిశ్రా బ్యాక్గ్రౌండ్ చూస్తే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అక్కడ ఒక పోలీస్ స్టేషన్లో అతని మీద కేసు ఉంది. అతను అక్కడ ఒక ప్రాపర్టీ అఫెన్స్ చేసి 5 సంవత్సరాలు అక్కడ జైల్లో ఉన్నాడు. తర్వాత 5 సంవత్సరాల తర్వాత అతను జైలు నుండి బయటికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడికి మన ఇండియాకి తిరిగి రావడం జరిగింది. ఇప్పుడు ఆ వ్యక్తి ప్రసన్న కుమార్ మిశ్రా కొన్ని అప్పు తీసుకున్నారు వేరే వాళ్ళ నుండి. ఆ అప్పు తీర్చాలంటే ఆయన ఏం ప్లాన్ చేశారంటే ఈ లేడీ డిసీజ్ మేరా నుండి గొలుసుకు దొంగతనం చేస్తామని అనుకున్నారు. సో ఆ రోజు కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ మేరా దగ్గర అది నరికేసి తర్వాత గొలుసు లాక్కున్నారు. అప్పుడు ఆ లేడీ చనిపోయారు. తర్వాత మళ్ళీ బయటికి పోతూ ఉంటే మరి మేల్ డిసీజ్ కూడా స్కాఫల్ జరిగింది. అప్పుడు మేల్ డిసీజ్కి కూడా విచక్షణ రహితంగా స్టాబ్ చేసి చంపేశారు. ఆ క్రైమ్ వెపన్ అతను ఒక సూపర్ మార్కెట్ నుండి కొన్నాడు, స్వయం తీసుకొచ్చాడు. తర్వాత మళ్ళీ తీసుకెళ్లారు. ఆ వెపన్ కూడా మేము సీజ్ చేసాము. అతనే చూపెట్టారు, మేము రికవర్ చేసాము. తర్వాత మొబైల్ ఫోన్ అంటే రెండు అతనిది కదా, రెండు అతనిది రికవర్ చేశాము. తర్వాత అతను పూరి వెళ్ళారు. అక్కడ అక్క దగ్గర మంగళసూత్రం అమ్మమని చెప్పారు. అమ్మి ఈ అమౌంట్ తీసుకున్నారు. సో ఈ అమౌంట్ కూడా మొత్తం మేము రికవర్ చేసాము. 4,18,000 ఉంది, ఇంకా 10,000 ఖర్చు పెట్టారు. సో ఆ వ్యక్తి ప్రసన్న కుమార్ మిశ్రా ఇప్పుడు మేము అరెస్ట్ చేసి జైలు పంపిస్తున్నాం. అతను ఇంటర్నేషనల్ క్రిమినల్, ఎందుకంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కూడా ఇలాగే ప్రాపర్టీ అఫెన్స్ చేసి 5 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు. తర్వాత మళ్ళీ ఇండియా వచ్చి మళ్ళీ రిపీట్ అఫెన్స్ చేశారు. ఈసారి మర్డర్ ఫర్ గెయిన్ చేశారు. మేము ఈ మంచి పని చేసినందుకు మన డీసీపీస్ 4 డీసీపీస్ అండ్ ఏసీపీస్ అండ్ ఎస్పెషల్లీ దువాడా ఇన్స్పెక్టర్ అండ్ సౌత్ క్రైమ్ ఇన్స్పెక్టర్ అండ్ వాళ్ళ కింద ఉన్న ఆఫీసర్స్ అండ్ ఏసీపీ క్రైమ్స్ అండ్ ఏసీపీ సౌత్ అండ్ అందరికీ నమస్కారం. నేను మీ పాముల పుష్ప శివాని, ఎక్స్ డిప్యూటీ సీఎం, మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయ్ రాణి గారు నిన్న ఒక వీడియో రిలీజ్ చేయడం మీరు అందరూ కూడా చూసినటువంటి విషయమే. నేను గతంలో అంటే ఒక 4-5 రోజుల క్రితం ఒక వీడియోలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయ్ రాణి గారికి సబ్జెక్ట్ లేదు, కనీస అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారు, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు అని నేను చెప్పడం జరిగింది. నేను చెప్పిన మాటలకి నేను ఇప్పటికీ స్టాండ్ అయి ఉన్నాను. ఏదైతే ఆవిడ చెప్పేవని అబద్ధాలని, అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారని ఇప్పుడు నేను ప్రూఫ్తో నేను మీకు చూపిస్తాను. ముందుగా గుమ్మడి సంజయ్ రాణి గారు ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ ఏం మాట్లాడారు అన్నది ఒకసారి వినండి. గిరిజన యువత ఎవరు మాటలు నమ్మి మోసపోకండి. వైసీపీ చేస్తున్నటువంటి రాజకీయంలో మీరు పావులుగా మారకండి. జీవో నెంబర్ 3ని పూర్తిగా నిర్వీర్యం చేసి చంపేసింది వైసీపీ ప్రభుత్వమే.
ఈరోజు జీవో నెంబర్ 3కి ఈక్వల్గా ఉన్నటువంటి ఇంకో జీవో తీసుకొచ్చి మన హక్కుల్ని పూర్తిగా కాపాడడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. అలాగే మెగా డిఎస్సి 16,500 పోస్టుల్లో మనకి 2,000 పోస్టులు పైచిలుక ఉన్నాయి. గిరిజన యువతకి 2,000 పోస్టులు పైచిలుక ఉన్నాయి. కాబట్టి మీరంతా సంయమనం పాటించండి. ఇది ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు మాట్లాడినటువంటి మాటలు. ఇవి అవగాహన లేని మాటలు కాదా? సబ్జెక్ట్ లేకుండా మాట్లాడడం కాదా? పచ్చి అబద్ధాలు కాదా? ఈరోజు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు ఏం మాట్లాడుతున్నారంటే, ఆవిడ మాటల సారాంశం ఏంటి అని అంటే, జీవో నెంబర్ 3ని నాశనం చేసింది వైసీపీ ప్రభుత్వం. వైసీపీ నాయకులు తెర వెనక ఉండి నడిపిస్తున్నారు. వాళ్ళ మాటలు నమ్మకండి, గిరిజన యువత మోసపోకండి. జీవో నెంబర్ 3కి ఈక్వల్గా మేము ఇంకొక జీవోని తీసుకొస్తున్నాము, కూటమి ప్రభుత్వం తీసుకొస్తుందని. అలాగే ఏదైతే ఈ డిఎస్సిలో ఏదైతే గవర్నమెంట్ రిలీజ్ చేస్తున్నటువంటి 2025 డిఎస్సి రిలీజ్ చేస్తున్న 16,437 పోస్టుల్లో 2,000 పైచిలుక పోస్టులు గిరిజన యువతకి కేటాయించడం జరిగింది. మీకు వస్తుందని చెప్పేసి సంయమనం పాటించండి అని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది. ఇవి పచ్చి అబద్ధాలు, అవగాహన లేనటువంటి మాటలు. ఎందుకనంటే ఏదైతే మీరు రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ ఉందో ఏపీ డిఎస్సి 2025 మీరు ఏదైతే రిలీజ్ చేశారో, మీ కూటమి ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ ఆధారంగా నేను చెప్తున్నా. ఎస్టీ కేటగిరీకి మీ నోటిఫికేషన్లో మీరు ఇచ్చినటువంటి పోస్టులు స్కూల్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి అదే మొత్తం అన్ని జిల్లాల వారీగా మాట్లాడుకుందాం. ఫస్ట్ శ్రీకాకుళం జిల్లాకి 25 పోస్టులు, విజయనగరం జిల్లాకి 26, విశాఖపట్నంకి 43, ఈస్ట్ గోదావరి 74, వెస్ట్ గోదావరి 61, కృష్ణా 71, గుంటూరు 65, ప్రకాశం 33, నెల్లూరు 43, చిత్తూరు 95, కడప 43, అనంతపూర్ 49, కర్నూలు 161. ఇది స్కూల్ ఎడ్యుకేషన్లో 789 పోస్టులు ఎస్టీ కేటగిరీకి కేటాయించినటువంటి పోస్టులు. అలాగే ఏపీ మోడల్ స్కూల్ వచ్చి 15, అలాగే జ్యోతిరావు పూలే స్కూల్స్కి వచ్చి బీసీ వెల్ఫేర్ వచ్చేసి 14, అలాగే ఏపీ ఆర్ఈఐఎస్. మీకు గుర్తుందా? పిల్లలకి బాగా గుర్తుండాలా. 5 సంవత్సరాల క్రితం అంటే 7-8 ఏళ్ల కింద ఆయన ఒక బొమ్మ చూపించాడు మనకి. ఏంది? ఆకాశ హార్మ్యాలు, ఆ తర్వాత నదుల మీద ఫ్లైఓవర్లు, బోట్లలో పోయేటివి. మీకు గుర్తుందా? సింగపూర్ తెచ్చిపెట్టేసినా అని చెప్పారు. నేను నిజంగానే ఇందులో ఒకటో వంత ఉండకపోతుందా అని పోయినా. అనంతపురం కదా భూ దొరకకపోతే మళ్ళీ ఆఖరి మంగళగిరి దగ్గర పోయి భూ తిన్నాయి నా పొద్దున. ఏదో బాబు గారిని యొక్క చిన్నగా బికాజ్ ఎనీ హౌ వాట్ ఎవర్ ఇట్ హీ మే బీ, ఈ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నేను ఆయనకు మాట చెప్పకుండా, మీరేంది మా దగ్గర 1000 కోట్ల విలువ చేసే భూములు మీ దగ్గర ఉన్నాయి. దాదాపు ప్రభుత్వాన్ని రైతులు కలిపి 55-54 ఎకరాలు ఉన్నాయి. మళ్ళీ మీ కన్ను పడిందంటే ఇంకో 44 పీకేస్తారు. మీరేం నాకు అనుమానం ఏం లేదు. చెప్పాడు మీ మంత్రి అప్పుడే, ఇష్టంగా ఇస్తే ఇష్టంగా తీసుకుంటాం, కష్టంగా ఇస్తే కష్టంగా తీసుకుంటామని చెప్పాడు మీ మంత్రి, మీ పురపాలక శాఖ మంత్రి. వచ్చి భూములు దండిగా ఉన్నాయని అక్కడ చెప్తారు. ఆయనకి నిజమో అబద్ధం ఆయన చెప్పాలా. జపాన్ వెనకల, సింగపూర్ వెనకల, లేకపోతే ఇంకో దాయకల పోయి ఇదేందిరా పోయి దేవరింత, ప్రతిసారి దేవరింత ఏంది? ఈ దేశంలో ప్రపంచంలోనే షావుకారులు మన దగ్గర ఉన్నారని చెప్తా ఉన్నారు. ప్రపంచంలో 1వ షావుకారి, 2వ షావుకారి, 3వ షావుకారి మన దగ్గరే, లక్షల కోట్ల రూపాయలు మన దగ్గరే. అట్లా వాళ్ళతో మాడుకోవచ్చు కదా పోయి ఆ సింగపూర్లో ఎంటపాటు. ఎందుకంటే వేరే దేశం పోతే కొద్ది విషయాలు మీకు మాత్రమే పరిమితమవుతాయనే నమ్మకమా? నాకేం తెలియదు. మాకేది వేరే దేశాలు పోయి చూరు పోయిస్తాం అంతే. మాకేం తెలియదు. సేపు నా సింగపూర్లో మంగపోతావు, జపాన్లో మంగపోతావు, ఇంకోని మంగపోతావు. ఇక్కడే ఉన్నారు కదా చాలామంది. నరేంద్ర మోడీ గారు పెంచిన అదాని అంబానీ ఉన్నారు కదా, ఓ దగ్గర ఒక 10-15 లక్షల కోట్లు ఉన్నట్లున్నాయి. అంతేకాదు ఆ భారత ప్రభుత్వం పెద్ద పారిశ్రామికవేత్తలకు రుణమాఫీ చేసింది 12 లక్షల కోట్లు అనుకుంటా. మరి కనుక మీకు ఇబ్బంది ఉందేమో లేదో కానీ ముఖ్యమంత్రి గారు, మాకైతే మా లాంటి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి, ఎందుకంటే మిమ్మల్ని చూసాము అసెంబ్లీలో చాలాసార్లు.
మాకైతే ఇబ్బందిగా ఉంది. మీరు ప్రతి ఒక్కరు కోట్ వేసుకొస్తేనే వారి పాపం ఎక్కి వాడిని వంగి ఆ కోట్ వేసుకొని కూర్చోబెట్టుకోని కాఫీ టీలు తాపించి వాడు తీరా చూస్తే వాడు మన ఉరుసు కంపెనీ పెట్టుకొని మన భూములు తీసుకుపోతాడు, కానీ వాడు పైసా తేడు. సో ప్లీజ్ డోంట్ ప్లే విత్ ద సెంటిమెంట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ పీపుల్. మీకు పరిపాలన నిజంగా అభివృద్ధికి ఎట్లా ముందుకు పోవాలి, ప్రజలు ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలి, సంక్షేమాన్ని అభివృద్ధిని ఒకే సమయంలో ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలతో పనిచేసిన వాళ్ళతో మీరు కనుక్కుంటే మీకు ఇస్తారు, మీరైతే మూసేస్తారు. ఏమన్నా మాట అసలు మీకు తమాష కనిపించదా? చంద్రబాబు నాయుడు గారు అంతర్జాతీయ విమానాశ్రయం కడతారట ఆయన. ఎక్కడ అదేది ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తికి ఏ విధంగా వీళ్ళు భద్రత కల్పిస్తున్నారు, ఏ విధంగా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు అనేటువంటిది ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే, ఎప్పుడైతే పదవిలోకి ఆ యొక్క ఎన్నికలు జరిగిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన వెంబడే ఎస్ఆర్సి అనేటువంటి కమిటీ ఏర్పాటు చేసుకుని భద్రత దృష్ట్యా, ఎందుకంటే ఆ గతంలో ఆయన మీద 2 సార్లు ఏ విధంగా అటాక్ జరిగిందో కూడాను మనందరికీ తెలిసినటువంటి విషయమే. అటువంటి వ్యక్తిని, ఆయనకు సంబంధించినటువంటి ఇంత హై ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తికి కనీసం ఎస్ఆర్సి కమిటీ రివ్యూ కూడా లేకుండా వ్యక్తిగత సిబ్బందిని ఏ విధంగా ఎన్నిక తీసుకున్నారో చూశాం. అదేవిధంగా ఆయనకి ఎప్పుడో 15 సంవత్సరాల కిందట మూలనబడ్డ వెహికల్ని, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అనేటువంటిది ఆయనకు సంబంధించిన వెహికల్ ఏ విధంగా పంపించారు, ఆ వెహికల్ మధ్యలో వెళ్తుంటే కనీసం ఏసీ కూడా పనిచేయక ఏ విధంగా ఇబ్బందులకి గురి చేస్తున్నారో చూశాం. అదేవిధంగా పర్యటనలకి, జిల్లాల పర్యటనలకి వెళ్ళినా రైతాంగాన్ని కానీ లేదా ప్రజలు ఇబ్బంది పడే వాళ్ళని పరామర్శించడానికి వెళ్తున్నటువంటి సందర్భాల్లో కూడాను మనం గమనించాము. కనీస సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేయకుండా, లోకల్ గా పోలీసులను కూడాను పెట్టకుండా ఏ విధంగా వాళ్ళ యొక్క నిర్లక్ష్యంగా, ఉద్దేశపూర్వకంగా సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదో మనం చూస్తా ఉన్నాం. గుంటూరు చూసుకున్నాం, ఆ మిర్చి రైతులకి ఇబ్బందులు పడతా ఉంటే వారికి సంబంధించినటువంటి రైతులని పరామర్శించడానికి ఆ యొక్క గుంటూరు మిర్చి యార్డుకి వెళ్తే కనీసం ఒక్క పోలీసును కూడా ఏర్పాటు చేయకోకుండా ఎలా గాలికి వదిలేశారు. ఇంత Z+ కేటగిరీ అయినటువంటి వ్యక్తికి, మాజీ ముఖ్యమంత్రికి, ప్రతిపక్ష నాయకుడికి ఏ విధంగా చూశారో మనందరికీ కూడా గమనించాం. అదేవిధంగా నంద్యాలకు వెళ్ళినా, శ్రీశైలం జిల్లా అక్కడ కూడా అదే పరిస్థితి, నంద్యాల జిల్లాలో శ్రీశైలంకి. ఇప్పుడు రీసెంట్గా గత నెలలో సత్యసాయి జిల్లాలో రామగిరి మండలం సంబంధించినటువంటి ఎంపీపీ ఆ యొక్క ఎన్నికల్లో ఏ విధంగా దౌర్జన్యాలు చేశారు, అడ్డొచ్చినటువంటి ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కురబ లింగయ్యని కిరాతకంగా దాడి చేసి హత్య చేస్తే ఆయనను పరామర్శించడానికి, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి ఒక మాజీ ముఖ్యమంత్రిగా, Z+ కేటగిరీ ఉన్న వ్యక్తిగా అన్ని విభాగాలకు కూడా సమాచారాన్ని పంపించి అక్కడికి వెళ్ళినటువంటి ఆ సందర్భంలో కనీసము హెలిప్యాడ్ దగ్గర కనీస సిబ్బందిని కూడా ఏర్పాటు చేయకుండా, జనాలకందరికి ఎంతమంది వస్తారో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అని ప్రతి ఒక్కరికి తెలుసు, ఇంటెలిజెన్స్ వారికి తెలుసు, అక్కడ ఉన్నటువంటి నాయకులు తెలుసు, పోలీసు వారికి తెలుసు. అదేవిధంగా ఎవరెవరు వస్తారో, ఎవరెవరు హెలిప్యాడ్ దగ్గరికి రావాలో అనేటువంటిది మా జిల్లా అధ్యక్షులు, పార్టీకి సంబంధించి సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు పోలీసు వారికి కూడాను లిస్టు 30 మంది ఉంటారు హెలిప్యాడ్ దగ్గర, వీళ్ళని మాత్రమే అనుమతించండి ఇది అనేటువంటిది పంపించిన తర్వాత కూడా ఏ విధంగా ఆ హెలిప్యాడ్ దగ్గర భద్రత లేకుండా హెలిప్యాడ్ మీదికి. ఈరోజు చాలా మందికి నెల్లూరు జిల్లా ప్రజలకి సరే నా మీద వేసినాయి అంటే రైట్ చూద్దాం, అయ్యే నేను ఒకవేళ తవ్వుకుంటా పోతే అన్నీ ఎక్కడెక్కడ తవ్వుకుంటాం, అన్నీ కూడా తవ్వుకుంటాం, ఇబ్బంది ఏం లేదు. ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు చేసుకున్నారు, తవ్వుతా పోతే అన్నీ కూడా బయటకు వస్తాయి, ఏం ఇబ్బంది లేదు. అనిల్ కుమార్ యాదవ్ సైదాపురంలో అడుగు పెట్టాడా, గూడూరులో అడుగు పెట్టాడా, మైనోనర్ని పిలిచి మాట్లాడా,
ఏ రోజైనా మైన్ ఓనర్తో కలిసి మాట్లాడా, కనీసం మైన్ ఓనర్లకు ఎవరికైనా ఫోన్ చేశాడా, లేదా ఎవరికైనా ఫోన్ చేశాడా, అన్నీ కూడా తెలుస్తాయి, ఏం ఇబ్బంది లేదు. కానీ కూడా అది ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది. కానీ ఒకటి మాత్రం మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను, ఇల్లీగల్ మైనింగ్ జరిగింది, రైట్. ఇల్లీగల్గా రైతు పొలంలో ఉన్నవాళ్ళు కొంతమంది రైతు పొలంలో చేసుకున్నారు, ఇల్లీగల్ మైనింగ్లో ఉన్న వాళ్ళు కొంతమంది చేసుకోండొచ్చు. వీటికి అన్నిటికీ సంబంధించి ఈ గవర్నమెంట్ రాకముందే ట్రాన్సిషన్ పీరియడ్లో, అంటే ఈ గవర్నమెంట్ ఎన్నికల నుంచి ఈ గవర్నమెంట్ లోపలే దాదాపు ఇల్లీగల్ మైనింగ్ జరిగిందని దాదాపు నాకు తెలిసి ఒక 100-150 పైనే ఆ ఫైల్స్ మీద దాదాపు 255 కోట్ల రూపాయలు ఫైన్ వేయటం జరిగింది. తప్పు చేశారు, ఫైన్లు వేశారు. ఫైన్లు కలెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మైనింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే తప్పు జరిగినప్పుడే దానికి సంబంధించిన ఈ ప్రభుత్వం వేయలేదు. ఈ ప్రభుత్వం చేయాల్సిందల్లా ఒకటేంటంటే ఫైన్లు కలెక్ట్ చేసుకోండాలి. 255 కోట్లు ఫైన్లు చేశారు. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైన్స్ అన్నింటిలో కూడా ఆపివేయటం జరిగింది కొన్ని నెలల పాటు. వీటిలన్నింటి మీద ఎంక్వైరీ చేయాలా, ఇన్స్పెక్షన్ చేయాలని. సరే, ఇన్స్పెక్షన్ అన్నీ చేశారు, బాగానే ఉంది. ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఒక 2 నెలలు 3 నెలలు అన్ని తర్వాత ఒక రిపోర్ట్ పంపించిన తర్వాత ఆ రోజైనా ఆ మైన్స్ని ఓపెన్ చేశారా? ఒక ఆర్డర్ రిలీజ్ చేశారు, మైన్స్కి గైడ్ లైన్స్ చేశారు, బాగానే ఉంది, రైట్. ఏం ఓపెన్ చేశారు? పెనాల్టీ లేని ఓపెన్ చేయాల. ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే పెనాల్టీ లేని మైన్స్ ఓపెన్ చేయాల, పెనాల్టీ ఉన్న మైన్స్ని ఓపెన్ చేశారు. సరే, ఓకే, దాన్ని కూడా రకరకాల కారణాల మీద ఓపెన్ చేసుకోండొచ్చు, నేను కాదని. కానీ ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారి మీద కేసు పెట్టాక ముందు ఈ జిల్లాలో ఏం జరుగుతుంది? గతంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగింది అని మాట్లాడుతున్న వీళ్ళందరికీ కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దాదాపు 150 నుంచి 200 మైన్లు దాకుంటే యాక్టివ్ మైన్స్ ఒక 100 మైన్స్ ఉంటాయి. ఈ 100 మైన్స్ సంబంధించి ఈ 10 నెలల్లో ఎందుకు మీరు 100 మైన్స్ ని ఓపెన్ చేయలేదు? కేవలం